గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు సాంబార్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: టమోటా, దొండకాయ, పచ్చి కొబ్బరి వేయి, కరివేపాకు, ఆనియన్స్. చూడండి, వంకాయలు మనము విడిగా కోసి పెట్టుకోకూడదు ఎప్పుడైనా. ఉప్పు నీళ్ళు అన్నమాట ఇవి. నీళ్ళలో ఉప్పు వేసి అందులో కోసి పడేయాలి మనం. చూడండి, మళ్ళీ తీరా కూరలోకి వేసుకునేటప్పుడు మాత్రమే అక్కడి నుంచి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్న తర్వాత తిరువాతి గింజలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాము. బ్యాళ్ళు ఉడుకుతున్నాయి. ఒకవైపు సాంబార్లోకి చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం. దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా ఉంది, కానీ ఇంకా కొద్దిగా జీలకర్ర వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సాంబార్లో జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే జీలకర్ర వేస్తాను, పొడి వేయను. ఆనియన్, నెక్స్ట్ కరివేపాకు. కాడేది ఎప్పుడో చూసినాను ఇందాక. రాళ్ళ ఉప్పు వేస్తున్నాం, తొందరగా మగ్గిపోతాయి కూరగాయలు. పసుపు వేయి. ఫస్ట్ పసుపు, ఆయిల్లో పసుపు వేస్తే పసుపు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక స్పూన్ పసుపు వేస్తున్నాం. కాడదే నువ్వు వేయి, టమాటో వేయి. ఇంకా పసుపు అంతా కలబెట్టిన తర్వాత ఉప్పు వేసేస్తాం కాబట్టి నెక్స్ట్ టమాటో వేసుకున్నాం. టమాటో అంతా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మిగతా వెజిటబుల్స్ వేస్తాం. చూడండి, కొంచెం మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు మిగతావన్నీ, ఇది వచ్చి దొండకాయ, పచ్చి కొబ్బరి, నెక్స్ట్ వంకాయలు అయితే మనం ఏవైతే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నామో వంకాయలు కూడా వేసేసుకున్నాం. ఇవి మన చెట్లలో కోసిన వంకాయలు. ఒక చెట్టు 10, ఒక చెట్టులో ఒక కాయ, 11 కాయలు వచ్చినాయి. ఇప్పుడైతే వంకాయలు, దొండకాయలు, కరివేపాకు, టమాటో, ఆనియన్స్, పచ్చి కొబ్బరి అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కలబెట్టుకున్నాక ఇప్పుడు కారం పొడి, సాంబార్ పొడి వేసేస్తాం. మన రుచికి సరిపడా కారం పొడి. ఆల్రెడీ నేను సాంబార్ పొడి ఏం తయారు చేయను ఫ్రెండ్స్, ఎంటీఆర్ సాంబార్. దాంట్లో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాం, సరిపోద్ది మాత్రం. ఇది వచ్చి ఎంటీఆర్ సాంబార్ పౌడర్. రసము, సాంబారు ఎంటీఆరే వాడతాను ఫ్రెండ్స్, బాగుంటుంది. పవన్ ఇంకొంచెం ఎక్కువ కదా సాంబారు. ఇంకొంచెం వే దాంట్లోనే.
2-3 సార్లకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్ అయితే. ఎంత ప్యాకెట్ ఇది? 76 రూపీస్ అంట ఫ్రెండ్స్. 3 టైమ్స్కి వస్తుంది నాకు. ఏం కావాలా? చూడండి బాగా ఇది అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం చింతపులుసు కూడా వేసేసుకుందాం. బేడలు రుద్దుతున్నారు. దాంతోపాటు టమోటాలు ఎక్కువ వేసాయి కాబట్టి చింతపులుసు మరీ ఎక్కువ ఏం పట్టదు. కొద్దిగా వేసా, ఉక్కుతూ ఉంటాయి. మళ్ళీ చూసుకొని పులుసు అది ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకున్నాం. బ్యాళ్ళు అన్నీ రుద్ది వేసేసినప్పుడు రుద్దిన బ్యాళ్ళు, సాంబార్ పొడి, కారం వేసేసాం కదా. చింతపండు, కొత్తిమీర కూడా వేసా. అంతే ఫ్రెండ్స్. ఇంక ఇదంతా ఉడికితే గుమగుమలాడే వంకాయ దొండకాయ సాంబార్ రెడీ. చూడండి మా పాప, చిన్న పాప సాంబార్ వద్దంటే జస్ట్ ఆ రుద్దిన బేళ్లలో కొంచెం పులుసు, కారం, ఉప్పు వేసి పక్కన తిరగవాత పెట్టాము. పప్పు కావాలంట ఫ్రెండ్స్. 2 ఎండుమిరకాయ వేసి పోపు వేసా. చూడండి ఎంత బాగుందో పప్పు. కొద్దిగా పాప కోసం ఇది సాంబార్. ఇడ్లీకి, అన్నానికి కూడా ఉంటుంది.